తెలంగాణ కాంగ్రెస్లో ఇక సల్లబడ్డది అనుకున్నంతల్నే మళ్ళా మొదటికొచ్చిందిగా. ఇన్నాళ్ళు సర్కారు పనులలో బిజీగా ఉన్న లీడర్లు ఇప్పుడు మళ్ళా పదవుల ముచ్చట తీసి గాంధీ భవన్ల కాక రేపుతాండ్రు. డిప్యూటీ సీఎం పీఠం నుంచి పీసీసీ పగ్గాల దాకా అసలు ఊహించని మార్పులు జరగబోతున్నాయని ఢిల్లీ పెద్దల నుంచి గట్టిగానే లీకులు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఇంకా 2.5 ఏళ్ల కంటే ఎక్కువనే టైం ఉన్నా ఇప్పుడు ఈ కుర్చీల లొల్లి ఏందని సామాన్య జనం కూడా ముక్కున వేలేసుకుంటాండ్రు. అయితే అధిష్టానం మాత్రం రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి సందే పెద్ద పొలిటికల్ సర్జరీకి స్కెచ్ వేసినట్టు పొలిటికల్ సర్కిళ్లలో గట్టి ముచ్చటనే నడుస్తుంది. ఒకవేళ ఢిల్లీ పెద్దలు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మాత్రం ప్రస్తుతం పవర్ఫుల్గా ఉన్న 3 మంత్రుల కుర్చీలకు గండం తప్పేటట్లేదని తెలుస్తోంది. అసలు ఈ కొత్త సామాజిక సమీకరణల ముచ్చట ఏంది? ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాజకీయాలలో అమలు చేయబోతున్న నయా ఫార్ములా ఏందో చూస్తా అంటేనే లీడర్లకు చెమటలు పడుతున్నాయంట. గాంధీ భవన్ కాన్ నుంచి ఢిల్లీ దాకా నడుస్తున్న ఈ పంచాయతీ వెనక ఏం జరుగుతుందో అన్నది చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవుతుందట. ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి. ఆ మార్పు ఒట్టి మార్పు కూడా కాదు, ఏకంగా కీ పాయింట్లలో ఉన్న సీట్లను కదిలించేటందుకు ఏఐసిసి పెద్దలు లైన్ క్లియర్ చేసినట్టు పక్కాగా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఈ దెబ్బతోని అస్తం కేడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. ముఖ్యంగా కేబినెట్ల పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలు నడుపుతున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహల స్థానాల మీద ఢిల్లీ సర్కిల్లో తీవ్రమైన చర్చ జరుగుతుందట. ఈ లేటెస్ట్ పొలిటికల్ సర్జరీలో భాగంగా అందరికంటే ముందుగా డిప్యూటీ సీఎం పదవి మీదనే మార్పులు జరిగే ఛాన్స్ ఉన్నట్టు గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి మరింత పెద్దపీట వేసి ప్రతిపక్షాల చేతిలో ఉన్న ఆ బీసీ కార్డుని శాశ్వతంగా చెక్కుబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగానే డిసైడ్ అయిందట. ఇందులో భాగంగానే ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసే అవకాశాల మీద హైకమాండ్ సీరియస్గా కసరత్ చేస్తోంది. గిదే గనక నిజమైతే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టిని ఎటు షిఫ్ట్ చేస్తారన్న దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ రెడీ చేసి పెట్టిరట ఢిల్లీ పెద్దలు. ఆయనకున్న సీనియారిటీని, రాజ్యాంగం మీద ఉన్న పట్టును గౌరవించుకుంటూనే భట్టి విక్రమార్కను అత్యంత గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్ పీఠానికి పంపే ప్రతిపాదన నడుస్తుందట. ఈ కుండ మార్పిడి కనుక జరిగితే అటు సామాజిక న్యాయం చేసినట్లయితది, ఇటు అసెంబ్లీలో కూడా గట్టి లీడర్ ఉన్నాడని భావిస్తాండ్రట. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజులల్లా ఎదురయ్యే ఎలక్షన్లల్లా సవాళ్లను తట్టుకోనీకి పార్టీ గ్రాఫ్ను మరింత పీక్స్కి తీసుకెళ్లడానికి అధిష్టానం ఒక నయా స్ట్రాటజీకి పదును పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఇందులో భాగంగానే పాత సీనియర్లను మార్చి సరికొత్త టీంను రంగంలోకి దించాలని డిసైడ్ అయినట్టు టాక్ నడుస్తోంది. ఈ ముచ్చట బయటకు రాగానే లీడర్లల్లా లోపల టెన్షన్ షురువైంది. ఎవరి కుర్చీ ఎప్పుడు ఊడుతుందో, ఎవరికి లక్కీ ఛాన్స్ దక్కుతుందో అని గాంధీ భవన్ వర్గాలల్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయట. ముఖ్యంగా 3 పెద్ద కుర్చీల కింద నీళ్లు వచ్చాయన్న విషయం మాత్రం పక్కా అంటున్నాయి ఢిల్లీ లీకులు. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.